హాయ్ హలో వెల్కమ్ టు ఐకామ్ మీడియా. పూనం కౌర్ గత కొంతకాలంగా సినిమాలు లేక ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా కనుమరుగైపోయిన తార ఉండేటుండి గుంటూరు కారం సినిమా వల్ల లైమ్ లైట్లోకి వచ్చింది. దానికి కారణం తన ట్విట్టర్లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారిపై పెట్టిన కామెంట్స్. గుంటూరు కారం త్రివిక్రమ్ గారి ఒరిజినల్ స్టోరీ కాదని, అది ఎద్దలపూడి సులోచనాదేవి గారు రాసినటువంటి కీర్తి కిరీటాలు అనే నవలని తను పేర్కొంది. దానితో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ గారి పైన కొంచెం ఘాటైన విమర్శలే చేసింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అయినా గుంటూరు కారం స్టోరీ తనకు ముందే ఎలా తెలిసింది? తనేమన్నా స్పెషల్ ప్రివ్యూ చూసిందా? నాకు తెలిసి గతంలో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో తను ఒక సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఆపేశారు. దానివల్ల తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిందని, దానివల్లే తన సినిమా కెరీర్ ముగిసిందని తను ఫీల్ అవుతున్నట్టుంది. అందువల్ల తన కోపాన్ని ఇలా సినిమా రిలీజ్ అయ్యే ముందు చూపించడం తప్పు. దానివల్ల నష్టపోయేది త్రివిక్రమ్ గారు మాత్రమే కాదు, వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లు కూడా. ఇటువంటి సంఘటనలు ఇండస్ట్రీ మనుగడకి మంచిది కాదు. పూనం కౌర్ గారు మంచి నటి. తను మళ్ళీ మంచి పాత్రలు చేయాలని, సినిమాలో పైకి రావాలని నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఇలాంటి అనవసరమైన కాంట్రవర్సీలు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.